హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒకటో తరగతి తెలుగులో ఉన్నాం. ఒకటో తరగతి తెలుగులో ఆల్రెడీ మనం సంసిద్ధత పాఠాలు పూర్తి చేసుకున్నాం. తబలా పూర్తి అయింది. అదేవిధంగా కంజరలో మనం మొదటి 2 భాగాలు అంటే చిత్రం చూసి మాట్లాడడం నేర్చుకున్నాం. అదేవిధంగా గేయం ఎలా పాడాలి అనేటువంటి విషయాలు కూడా నేర్చుకున్నాం. ఈరోజు మనం చదువండి అనేటువంటి అభ్యాసంలో ఉన్నటువంటి కృత్యాలన్నీ కూడా పూర్తి చేయబోతున్నాం. సో రైట్, మనకి ఈ వీడియో ద్వారా ఆశించినటువంటి అభ్యసన సామర్థ్యాలు ఏదైతే ఉన్నాయంటే, ఈ వీడియో చూసిన అనంతరం విద్యార్థులు గేయంలో కంజర పదాన్ని గుర్తించగలుగుతారు. కా, జ, ర అక్షరాలను గుర్తించగలుగుతారు. తెలిసిన అక్షరాలకు అంటే ఇప్పటివరకు వాళ్ళు నేర్చుకున్నటువంటి అక్షరాలైనటువంటి త, బ, ల మరియు క, జ, ర ఈ 6 అక్షరాలకి 0 చేర్చి చదవగలుగుతారు. రైట్, ఇప్పుడు మనం మొదలు పెడదాం. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను మల్లారం ఎంపీపీఎస్ మల్లారం ముదిగొండ మండలంలో టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. రైట్, ఇంకెందుకు ఆలస్యం, మనం మొదలు పెడదాం. చదవండి కృత్యాలు. ఇక్కడ మనకి గేయంలో కింది వాక్యాలు గుర్తించండి, వాటి కింద గీత గీయండి అని అన్నాడు. మరి ఇక్కడ గేయం ఉంది కదా, ఈ గేయంలో చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని వాక్యాలు ఇస్తాడు. ఆ వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో చూసి దాని కింద గీత గీయాలన్నమాట. చూడండి, ఇక్కడ ఇచ్చారు. మొదటిది జజ్జనకరి జనారే. ఈ జజ్జనకరి జనారే అనేది గేయంలో ఎక్కడ ఉన్నదో, ఎడమవైపు గేయం ఉంది మీకు. ఈ గేయంలో ఎక్కడ ఉన్నదో చూసి దాన్ని గుర్తించి దాని కింద గీత గీయాలి. రైట్ పిల్లలు, చూస్తున్నారు కదా. చూడండి మరి ఎక్కడ ఉంది. రైట్, వెరీ గుడ్. మొదటి లైనే కదా, మొదటి లైన్ జజ్జనకరి జనారే కాబట్టి దాని కింద మనం గీత గీయాలి. ఇలా గీత గీయండి. గీసారు కదా. మరి ఇప్పుడు రెండో వాక్యం చూద్దాం. రెండో వాక్యం ఏముంది? కంజరనే బజారే. ఇది కంజరనే బజారే అనేది ఎక్కడ ఉంది గేయంలో చూసినట్లయితే మీకు రెండవ లైన్లోనే కనిపిస్తుంది. కంజరనే బజారే. రైట్, కంజరనే బజారే. ఇంకా మూడో వాక్యం చూడండి, కంజరనే కొట్టరే అని ఉంది. దీన్ని మీరు జాగ్రత్తగా గేమ్లో చూడండి, ఎక్కడ ఉంది. 1 2 3 4 5వ లైన్లో ఉన్నదన్నమాట. చూడండి, 5వ లైన్లో కంజరనే కొట్టరే దాని కింద గీత గీశారు కదా. రైట్, ఇప్పుడు కంజరనే కొట్టరే ఈ 3 వాక్యాలు మనం గీత గీయడం అయిపోయింది. తర్వాత ప్రశ్న ఏంటో చూద్దాం. రైట్, గేమ్లో కంజర పదాన్ని గుర్తించి 0 చుట్టండి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ గేమ్ ఉంది. ఈ గేమ్లో కంజర అనేటువంటి పదం ఎక్కడెక్కడ ఉందో చూసి అన్ని పదాలకి మనం 0 చుట్టాలి. 0 ఎలా చుట్టాలో తెలుసు కదా. చూడండి మరి జాగ్రత్తగా, కంజర ఎక్కడ ఉంది. జజ్జనకరి జనారే, కంజరనే బజారే ఉంది కదా. రెండో లైన్లో కంజర ఉంది. చూడండి, ఇలా మీరు 0 చుట్టాలి. మళ్ళీ తర్వాత చూడండి. వెరీ గుడ్. ఇంకెక్కడుంది? ఇంకెక్కడైనా ఉందా? రైట్. సో మొత్తం 4 చోట్ల మనకి కంజర అనేటువంటి పదం ఉంది. ఆ పదాలను చూసి మనం ఏం చేసాం, దానికి 0 చుట్టాం కదా. రైట్, మరి తర్వాత ప్రశ్న చూద్దాం. కింది వాక్యాలలో కంజరను గుర్తించండి, దాని కింద గీత గీయండి. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు. చూడండి, 3 వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాల్లో కంజర ఎక్కడ ఉందో గుర్తించి దాని కింద మీరు గీత గీయాలి. కంజర. రైట్, కంజర. రెండో వాక్యంలో ఎక్కడుంది? వెరీ గుడ్. ఇంకా మూడో వాక్యంలో ఎక్కడుందో చూడండి. ఇలా మీరు కంజరను గుర్తించి దాని కింద గీత గీయండి. గీసారు కదా పిల్లలు. మరి ఇప్పుడు తర్వాత ఏం ప్రశ్న అడిగాడో చూద్దాం. కింది బొమ్మను చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి అన్నారు. ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు చూడండి. ఇది తెలుసు కదా, దీన్ని మనం చూసాం కదా. వెరీ గుడ్. కంజర. కంజర. ఈ అక్షరాలు కొంచెం దూరం ఇచ్చాడు చూడండి. కం, జ, ర. కం, జ, ర. ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క అక్షరం వస్తుంది. కం, జ, ర. మళ్ళొకసారి చూద్దాం. ఇది కం, ఇది జ, ఇది ర కదా. రైట్, ఇప్పుడు మనం తర్వాత ప్రశ్న ఏమడిగాడో చూద్దాం. కింది గళ్ళలోని అక్షరాలు చెప్పండి. గళ్ళని ఇక్కడ విడివిడిగా ఇచ్చాడు. మొదటిది కం. కం కింద 1 అని ఉంది, నెంబర్ 1. జ రెండో నెంబర్ వేసింది. రా కింద సీరియల్ నెంబర్లు వేసినాయి కదా, నెంబర్స్ 1 2 3. 1వ అక్షరము కం, 2వ అక్షరము జ, 3వ అక్షరము రా. ఫస్ట్ లెటర్ కం, సెకండ్ది జ, థర్డ్ది రా. రైట్, ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాలి. సరేనా పిల్లలు. 1వ అక్షరం ఏమిటి అన్నాడు. అంటే 1 నెంబర్ అంటే 1 దగ్గర ఏం అక్షరం ఉంది? ఏముంది 1వ అక్షరం? చెప్పండి పిల్లలు. కం. 1వ అక్షరం ఏంటది? కం. వెరీ గుడ్.
మరి ఇప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది. రెండవ అక్షరం ఏమిటి? రెండవ అక్షరం ఏమిటి? వెరీ గుడ్. జ. మరి మూడవ అక్షరం ఏమిటి? రా. వెరీ గుడ్. మూడవ అక్షరం రా. కదా! 3, 1 అక్షరాలు కలిపి చదవండి అన్నాడు. ఇప్పుడు ఏమడిగాడు మమ్మల్ని? 3, 1 అక్షరాలు. మూడవ అక్షరం ఏంటిది? రా. వెరీ గుడ్. ఒకటో అక్షరం ఏంటిది? కాకు సున్నా పెడితే కం. వెరీ గుడ్. ఏంటిది? రా కం. రా కం. రా కం. రకం. మనకు విడివిడిగా అక్షరాలు పలకటం వచ్చినప్పుడు వాటిని కలిపి స్పీడ్‌గా, వేగంగా పలకటమే చదవటము. దానికేదో బ్రహ్మ విజయం కాదు ఇది. కష్టమైన విషయం ఏం కాదు. విడివిడిగా అక్షరాలు గుర్తుపట్టినప్పుడు వాటిని రెండింటిని జత చేసి స్పీడ్‌గా పలకటాన్నే చదవడం అంటాం. రా కం. రకం. కదా! మరి ఇప్పుడు ఇక్కడ ఇంకా కొన్ని అక్షరాలు చూడు. 2, 3 అక్షరాలు కలిపి చదవండి. 2, 3 సెకండ్ అండ్ థర్డ్. రెండో అక్షరం ఏంటిది? జ. వెరీ గుడ్. మూడో అక్షరం ఏంటిది? రా. ఈ 2, 3 అక్షరాలు కలిపి చదవండి. జ, రా. జరా. 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 మరి ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. అవేంటో చూద్దాం. 2, 3 అక్షరాలు కలిపి చదవండి. 2, 3 అక్షరాలని కలిపి చదవాలి. రెండో అక్షరం, మూడో అక్షరం. రెండో అక్షరం జ. మూడో అక్షరం రా. మళ్ళీ రెండో అక్షరం జ. మళ్ళీ మూడో అక్షరం రా. జ, రా, జ, రా. జర జరా. జర జర. రైట్ పిల్లలు. ఇది మనం చదవాల్సినటువంటి విధానం. మరి ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏమడిగాడు? కింది అక్షరాలకు 0 చేర్చి చదవండి, రాయండి అన్నాడు. కింద మనకి అక్షరాలు ఇచ్చాడు. మొదటి అక్షరం ఏంటిది? త, బ, ల, క, జ, రా. మొదటి అక్షరం త, తర్వాత బ, తర్వాత ల, తర్వాత క, తర్వాత జ, తర్వాత రా. ఇవి మనం నేర్చుకున్నటువంటి అక్షరాలు కదా. తబలా పాఠంలో మనం తా నేర్చుకున్నాం, బా నేర్చుకున్నాం, లా నేర్చుకున్నాం. ఇప్పుడు కంజరా పాఠంలో క, జ, రా 3 అక్షరాలు నేర్చుకున్నాం. వీటికి 0 చేర్చి రాయమంటున్నాడు, చదవమంటున్నాడు, రాయమంటున్నాడు. ఉదాహరణకి మొదటి అక్షరం వాళ్ళే ఇచ్చారు చూడండి. తాకు 0 పెడితే తం. తా పక్కన 0 రాస్తే తం. మరి ఇప్పుడు మనం మిగిలిన అక్షరాలకి 0 చేర్చి రాయాలన్నమాట. రాద్దాం మరి. బా పక్కన 0 చేర్చారు, బం. లా పక్కన 0 చేర్చాం, లం. కా పక్కన 0 రాశారు, కం. జా పక్కన 0 రాశాం, జం. రా పక్కన 0 రాశారు, రం. మళ్ళీ ఒకసారి చూద్దాం. తా పక్కన 0 చేర్చి తం ఆల్రెడీ అక్కడ రాసి ఉంది. మనము బా పక్కన 0 చేరిస్తే బం. లా పక్కన 0 రాస్తే లం. కా పక్కన 0 రాస్తే కం. జా పక్కన 0 రాస్తే జం. రా పక్కన 0 రాస్తే రం. ఓకే, రైట్. తం, బం, లం, కం, జం, రం. ఇప్పుడు తర్వాత ఏమడిగాడో చూద్దాం. కింది పదాలు చదవండి. ఈ పదాలు మీరు చదువుతూ ఉండాలి, సరేనా? త, లా, తలా. ల, త, లత. క, ల, కలా. కం, త, కంత. త, బ, ల, తబలా. కం, జ, ర, కంజర. బం, జ, ర, బంజర. జ, ల, జ, జలజ. జ, ల, జ, ల, జలజల. ల, క, ల, క, లకలక. జ, ర, జ, ర, జరజర. బ, ర, బ, ర, బరబర. సో ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు మీరు పుస్తకంలో చూసి మళ్ళీ ఒకసారి చదవండి, సరైన పిల్లలు? రైట్. మళ్ళీ ఇప్పుడు మనం కింది బొమ్మకు సరైన పదాలను జతపరచండి అని ఇచ్చాడు. ఇక్కడ బొమ్మలు ఇచ్చాడు. కుడి పక్కన మనకి పదాలు ఉన్నాయి. ఈ బొమ్మకి ఆ పదానికి గీత గీయాలి. మొదటి పదం ఏముంది? మొదటి బొమ్మ ఏంటిది? వెరీ గుడ్, తబలా. మరి తబలా ఎక్కడుందో దానికి గీత గీయాలి. గీదామా మరి? ఇలా గీయాలి. ఇక్కడ తలాగుంది, తల గీశారు. తాల, తల. కంజర. కావాల్సిన అడితే కం, జ, ర. కంజరానికి, కంజర బొమ్మకి, తల బొమ్మకి తలని కలిపారు కదా. రైట్. ఈ విధంగా మీరు కూడా పుస్తకంలో గీతలు గీయాలి, సరేనా? రైట్. ఇది మనం తెలుగు 1వ తరగతి తెలుగు కంజర భాగంలో చదవండి కృత్యాలు. ఇవి చదవండి పూర్తి అయిపోయినాయి. మరి రేపటి వీడియోలో రాయండితో కలుసుకుందాం.
రైట్ పిల్లలు, మరి ఇప్పటివరకు వీడియోని ఓపికగా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్. అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ దీనికి రావట్లేదు, ఈ చిన్నపిల్లల ఛానల్స్ కాబట్టి, కిడ్స్ ఛానల్ కాబట్టి దీనికి కామెంట్ చేయడం అయితే రావట్లేదు. సో మీరు నోటిఫికేషన్స్ తక్కువగా వస్తుంటాయి కాబట్టి అప్పుడప్పుడు వచ్చి మీరు చెక్ చేస్తూ ఉండండి. ఈ వీడియోస్ నేను పెడుతున్నప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి రావట్లేదు కాబట్టి మీరు అప్పుడప్పుడు చెక్ చేస్తే మీకు ఆ వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.